మళ్ళీ మళ్ళీ చెప్పను, సైలెంట్గా ఉండండి. ఓకే, సో టాలీ ప్రైమ్ 6.0లో పర్చేజ్ ఒరిజినల్ ఇన్వాయిస్, సేల్స్ అమెజాన్ ఇన్వాయిసెస్ ఏ విధంగా ఎంటర్ చేయాలో ప్రజెంట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అమౌంట్లు మ్యాచ్ చేయాలి, అమౌంట్లు అనేది మ్యాచింగ్ అనేది చేయాలి. ఫైనల్గా మీరు రియల్ టైం చేయాల్సిన పని అదే. ఇప్పుడు పర్చేజ్లోకి వెళ్ళాను, ఆల్ట్ సి, ఇది పర్చేజ్ ఇన్వాయిస్ మా, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, లాస్ట్ లో 1 అని పెడతాను ఎందుకంటే ఒక అక్షరం అన్నా మారాలి. సన్డ్రీ క్రియేటర్స్, అతని అడ్రస్ తీసుకోవాలి. సో ఆ సప్లయర్ యొక్క జిఎస్టీ నెంబర్ తీసుకోవాలి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. పర్చేస్ ఐటమ్ వచ్చేసి టాలీ ఎసెన్షియల్ 3 విత్ ఇంటెన్సివ్, క్వాంటిటీ వచ్చేసి 5, రేట్ వచ్చేసి ఈ రేట్ తీసుకోవాలి 1091.53. దానికి ట్యాక్స్ యాడ్ చేస్తే -0.03. ఇక్కడ చూడండి 6440 అమౌంట్ మ్యాచ్ అయిందా. తర్వాత ఆ సప్లయర్ యొక్క ఇన్వాయిస్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ నెంబర్ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయాలి. డేట్ ఏముంది ఇక్కడ, 4th మార్చ్ ఉంది, డేట్ మార్చుకోవాలి. 4th మార్చ్ 2025 డేట్ మార్చి సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ తీసుకొని పార్టీ నేమ్ తీసుకొని ఐటమ్ ఏదైతే ఉందో ఐటమ్ క్రియేట్ చేసుకొని దానికి హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇచ్చి ట్యాక్స్ ఇచ్చి సేవ్ చేయాలి. అమౌంట్ మ్యాచ్ అయిందా లేదా, టోటల్ అమౌంట్ ఇన్వాయిస్ మ్యాచ్ అయిందా లేదా చూసుకోవాలి. కంట్రోల్ ఏ. ఇది నాకు పర్చేజ్ ఇన్వాయిస్ అయితే ఆ సప్లయర్కి ఏమవుతుంది, సేల్స్ ఇన్వాయిస్ అవుతుంది. అది సేల్స్ ఇన్వాయిస్ అవుతుంది. తర్వాత F8 సేల్స్ లోకి వెళ్ళండి. అమెజాన్ ఇన్వాయిస్ ఓపెన్ చేస్తాను. ఇది అమెజాన్ ఇన్వాయిస్, వెంకటేష్, షిప్ డేట్. సో అతను వచ్చేసి హైదరాబాద్ తెలంగాణ. మెటీరియల్ కొన్నాడు నా దగ్గర, కంట్రోల్ సి, F8 లోకి వెళ్ళండి, ఆల్ట్ సి, వెంకటేష్, కంట్రోల్ బి పేస్ట్, సన్డ్రీ డెప్టర్స్. అతని అడ్రస్ తీసుకోవాలి. అతని జిఎస్టీ నెంబర్ ఉందా లేదా చూసుకోవాలి, లేదు. అతని ప్లాట్ నెంబర్ తీసుకోండి, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్. అంత అవసరం లేదు, చాలు కొంచెం. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్, తెలంగాణ. అతను జిఎస్టీ నెంబర్ లేదు కాబట్టి అన్రిజిస్టర్డ్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. అదర్ స్టేట్ కాబట్టి సేల్స్ ఐజిఎస్టీ తీసుకోవాలి, ఆల్ట్ సి. ఐటమ్ ఏంటి, టాలీ లొకేస్ మెటీరియల్. నెంబర్స్, హెచ్ఎస్ఎన్ నెంబర్ తీసుకోవాలి 490. మనకి మిగతా వాటితో పని లేదు, మనకు కావాల్సిన డీటెయిల్స్ మాత్రం తీసుకుంటే చాలు. పర్సంటేజ్ ఎంత, 12%. కంట్రోల్ ఏ, 1 క్వాంటిటీ, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. సో టోటల్ అమౌంట్ ఎంత ఇక్కడ 999. ఆ టోటల్ అమౌంట్ కలిపి ఇక్కడ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ లో ఇవ్వాలి. ఈ ఆప్షన్ రావాలంటే ఏం చేయాలి, F12 లో ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ప్రొవైడ్ రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్, ఇది వేసి పెడితే బయటికి వస్తుంది, నో పెడితే వెళ్ళిపోతుంది. మళ్ళీ వేసి పెడుతున్నా. ఓకే, ఇక్కడ 999 ఇవ్వాలి, ట్యాక్స్ తో కలిపి ఇవ్వాలి నేను. బట్ నాకు పైన అసలు రేట్ ఎంత, 891.96. దీనికి ట్యాక్స్ కలిపితే టోటల్ వాల్యూ కూడా 999. ఈ అమౌంట్ మ్యాచ్ అవ్వాలి. ఫైనల్ గా మ్యాచ్ అయిందా. సో ఐటమ్ తీసుకున్నానా, రేట్ తీసుకున్నానా, క్వాంటిటీ తీసుకున్నానా, హెచ్ఎస్ఆర్ నెంబర్ తీసుకున్నానా. ఓకే, ఇక్కడ పర్సన్ నేమ్ తీసుకున్నానా, ఎప్పుడు ఆర్డర్ పెట్టాడు, 10/3. డేట్ మార్చండి, 10/3/2025. సేవ్. ఈ విధంగా ఒరిజినల్ పర్చేజ్ ఇన్వాయిస్, ఒరిజినల్ సేల్స్ ఇన్వాయిస్
ఇవంతా చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇవేంటేంట్రా బాబు ఇలా ఉన్నాయని ఇవన్నీ మనకు అనవసరం. మనకు ఫైనల్ గా కావాల్సింది కస్టమర్ డీటెయిల్స్, ఐటమ్ డీటెయిల్స్, హెచ్ఎస్ఆర్ నెంబర్, అమౌంట్ ఎంత, ఏ డేట్, అది మాత్రమే మనకి చాలు. ఇంకా రిమైనింగ్ అవసరం లేదు. మిగతా రిమైనింగ్ పార్ట్స్ అని నో నీడ్, అవసరం లేదు. సో అది క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? సెకండ్ మెటీరియల్ టుమారో సెండ్ చేస్తాను, ఒకసారి మెయిల్ చెక్ చేసుకో. ఓకే, ఇవి ఒరిజినల్ ఇన్వాయిసెస్ మా, అంతే. రియల్ టైంలో కూడా అదే. ఇంకా అలాంటి ఇన్వాయిస్లు వస్తాయి, వాటిని చూడాలి. చూసి మనకి ఏం ఇన్ఫర్మేషన్ రిక్రూట్మెంట్ చూసుకోవాలి, క్రియేట్ చేయాలి, సెండ్ చేయాలి, అంతే. ఓకే, డన్ కేస్ అవి చేసేయండి. బాయ్.